హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 30th జూలై 2024, టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. మనం తరచుగా బయట తినే ఫుడ్లో బలులు, బొద్దింకలు వస్తున్నాయని వింటూనే ఉన్నాం. కానీ ఈసారి ఏకంగా మనిషి బ్లడ్డే వచ్చింది. వివరాల్లోకి వెళ్తే న్యూయార్క్కి చెందిన ఒక మహిళ తన 4 ఏళ్ల కూతురు కోసం బర్గర్ కింగ్లో సాస్ లేకుండా కిడ్స్ మీల్ని ప్రిపేర్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆ కూతురు ఆ బర్గర్ తింటున్నప్పుడు అమ్మా నేను సాస్ వద్దన్నాను కదా అని అడగడంతో ఆ తల్లి మళ్ళీ బర్గర్ కింగ్ వాళ్ళు వాళ్ళ ఆర్డర్ని మెస్అప్ చేశారా అని ఆ బర్గర్ని చూడగా ఆ బర్గర్లో సాస్కి బదులు మనిషి బ్లడ్ కనబడింది. వెంటనే షాక్కి గురైన ఆ తల్లి బర్గర్ కింగ్కి కాల్ చేసి మాట్లాడగా ఆ మేనేజర్ తన స్టోర్లో పొరపాటున ఒక కుక్ హ్యాండ్ కట్ అయిందని, దానివల్ల వాళ్ళ బర్గర్లో బ్లడ్ వచ్చి ఉండొచ్చని, వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే రీఫండ్ని ప్రొవైడ్ చేస్తాను అని చెప్పారు. కానీ అప్పటికే తన కూతురు కొంచెం బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి ఉండడంతో బాధ కలిగిన ఆ మహిళ జరిగిందంతా ఒక వీడియోగా రికార్డ్ చేసి టిక్టాక్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఎంతో వైరల్ అయ్యి 3 మిలియన్ వ్యూస్కి రీచ్ అవడంతో బర్గర్ కింగ్ వాళ్ళు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మేము ఆ స్టోర్ని టెంపరీగా క్లోజ్ చేస్తున్నాము, దాన్ని అవుట్ సైడ్ కంపెనీని హైర్ చేసుకుని క్లీన్ చేయిస్తున్నాము, వన్స్ అది అయ్యాకే దాన్ని మళ్ళీ మేము ఓపెన్ చేస్తాము అని చెప్పారు. 5th క్లాస్ చదువుతున్న పిల్లాడిని ఒక టీచర్ కొట్టింది. కానీ ఆ టీచర్ కొట్టిన దానికి కారణమే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, విభాకుమారి అనే టీచర్ 5th క్లాస్ చదువుతున్న అన్షు అనే పిల్లవాడిని తన కాళ్ళకి చేతులకి మసాజ్ చేయలేదని తనకిష్టం వచ్చినట్లు కర్రతో కొట్టింది. అంతేకాకుండా దాంతో అమ్మాయి సాటిస్ఫై అవ్వకుండా తన చెప్పుల్ని తీసుకుని పిల్లవాడి వీపు మీద ఎర్రగా కందిపోయేలాగా కొట్టింది. ఆమె ఎంత దారుణంగా కొట్టిందంటే ఆ పిల్లాడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆ పిల్లాడిని SKMCH హాస్పిటల్లో చేర్చారు. దాని తర్వాత స్కూల్ వద్దకు వచ్చి గొడవ చేయగా యాజమాన్యం ఆ టీచర్ని టెంపరీగా సస్పెండ్ చేసింది. నా ఒపీనియన్లో ఇలాంటి టీచర్స్ని సస్పెండ్తో సరిపెట్టకూడదు. వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలోకి రావాలంటే ఖచ్చితంగా ఒక సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ పాస్ అయ్యి అప్పుడు మాత్రమే వీళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలనేది నా ఒపీనియన్. తన ఊపిరి ఆగిపోతున్నా సరే 10 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చిన ఒక మహిళ. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మేడ్చల్కి చెందిన శ్రీనివాస్ సరిత దంపతుల కుమార్తె 16 ఏళ్ల దీపిక. ఆ అమ్మాయికి సడన్గా ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయి ఇంట్లోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని దగ్గరగా ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్స్ ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు. ఆ అమ్మాయి చనిపోబోతోంది అన్న వార్తని దిగమింగుకుని ఆ తల్లిదండ్రులు 10 మందికి ఉపయోగపడేలా, 10 మందిలో తన కుమార్తెను చూసుకోగలిగేలా ఆ అమ్మాయి అవయవాలను దానం చేశారు. ఆ తల్లిదండ్రులు చేసిన ఈ పని చాలా గొప్పది, వెలకట్టలేనిది అని నా ఒపీనియన్. టీఎస్ఆర్టీసీ వాళ్ళ కార్గో సర్వీసెస్ని మన ఇంటి ముందుకే తీసుకొస్తుంది. మంత్రి పొన్నం గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ డోర్ టు డోర్ కార్గో సర్వీసెస్ని టీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. దీనివల్ల మనం మన బుకింగ్స్ని ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు. అండ్ దీనికోసం వాళ్ళు వాళ్ళ మాజీ ఎంప్లాయీస్ని భాగస్వామ్యులుగా చేసుకుని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఇది మొదటగా హైదరాబాద్లో ప్రారంభించి దాని తర్వాత మిగతా అన్ని ప్రదేశాలకి విస్తరించాలన్నది వాళ్ళ ప్లాన్. దీనికోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళు 1000 పాయింట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనల వల్ల అటు ఆర్టీసీకి రెవెన్యూ వస్తుంది, ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యుఎస్ని వదిలి 10 ఏళ్లుగా ఇండియాలోనే ఉంటున్న ఒక మహిళ సడన్గా ఫారెస్ట్లో చెట్టు కట్టేసి కనబడింది. వివరాల్లోకి వెళ్తే ఒక గొర్రెల కాపరి ఆ ఫారెస్ట్ వైపు నుంచి వెళ్తుండగా అతనికి ఒక మహిళ అరుపు వినబడింది. వెంటనే అతను అటువైపు వెళ్లి చూడగా 50 ఏళ్లున్న ఒక మహిళ చెట్టుకి ఐరన్ చైన్స్తో కట్టేసి కనబడింది. అతను వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిని తమిళనాడుకు చెందిన లలితా కాయిగా గుర్తించారు. తనని వెంటనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం గోవా దగ్గరగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఆ అమ్మాయి పరిస్థితి ప్రెజెంట్ స్టేబుల్గానే ఉంది. కాకపోతే ఆ అమ్మాయి దగ్గర దొరికిన ప్రిస్క్రిప్షన్ చూసి ఆమెను ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ ఆ అమ్మాయికి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే సిచ్యువేషన్లోనూ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్ని డేస్ నుంచి ఆ చెట్టు కట్టేసి ఉందో తెలియదు. చాలా డేస్ నుంచి ఆ అమ్మాయికి ఫుడ్ లేకపోవడం వల్ల చాలా వీక్గా ఉంది. ఆ అమ్మాయి హస్బెండే ఇలా చేసి ఉంటాడేమో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాస్వర్డ్ భారం మొత్తం గూగుల్ పైన వేసిన వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టింది గూగుల్ క్రోమ్. అసలు ఏం జరిగిందంటే, రీసెంట్గా గూగుల్ క్రోమ్ M127 వర్షన్లో ఒక బగ్ వచ్చింది. ఈ బగ్ వల్ల 15 మిలియన్ విండోస్ యూజర్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లం ఏంటంటే, మనం యూజువల్గా క్రోమ్లో సేవ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని మన పాస్వర్డ్ సేవ్ చేసుకుంటాం. అలా సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ మనకి యాక్సెస్ లేకుండా పోయాయి. అది కూడా ఈ బగ్ వల్ల. ఈ బగ్ 18 గంటల పాటు యూజర్స్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత గూగుల్ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చి దీన్ని ఫిక్స్ చేశారు. కానీ ఇలా జరిగినందుకు గూగుల్ వాళ్ళు క్షమాపణ చెప్పి పేషెంట్గా ఉన్నందుకు యూజర్స్కి చాలా థ్యాంక్స్ కూడా చెప్పారు. నేనైతే గూగుల్ క్రోమ్ సేవ్ పాస్వర్డ్ మీద చాలా డిపెండెంట్గా ఉండేవాడిని. మీలో ఎంతమంది ఇలా డిపెండెంట్గా ఉన్నారు? అండ్ ఎంతమంది జీనియస్లు ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.